సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఇటు సినిమాలు, అటు వ్యాపారం, మరోవైపు రాజకీయాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన తరచూ తన కామెంట్లతో వైరల్ అవుతూ ఉంటారు. తాను ఇష్టపడే, అభిమానించే వ్యక్తి కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు వెనకాడనని మనస్తత్వం ఆయనది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై వీలు చిక్కినప్పుడల్లా తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు ఆయన. గతంలో చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సభలో బండ్ల గణేష్ చేసిన ప్రసంగం గూస్బంప్స్ తెప్పించింది. మొన్నటికి మొన్న చంద్రబాబు 75వ జన్మదినం వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, మా పాప ఈరోజు ఎవరి పుట్టినరోజని అడిగింది. దేవుడు పుట్టినరోజు అని చెప్పాం. సంక్రాంతి, దీపావళి పండుగ కన్నా పవిత్రమైన పండుగ చంద్రబాబు పుట్టినరోజు అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా తన అభిమాన నాయకుడు చంద్రబాబును కలిశారు బండ్ల గణేష్. ఈ సందర్భంగా ఆయన్ని హత్తుకుని ఆలింగనం చేసుకున్నారు. చంద్రబాబు కూడా ఏ అరమరికలు లేకుండా ఆయన దగ్గరకు తీసుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోని టీడీపీ సపోర్టర్ అయిన ఎన్ఆర్ఐ స్వాతిరెడ్డి ఎక్స్లో పోస్ట్ చేస్తూ, ఏపీ సీఎం చంద్రబాబు గారు బండ్ల గణేష్ ఆత్మీయ ఆలింగనం. మూవీ ఇండస్ట్రీ నుంచి సరైన టైంలో బండ్ల అన్న స్పీచ్లు ప్రతి గడప గడపకి చేరాయి అంటే అతిశయోక్తి లేదు. తన వంతు కృషి మాత్రం తప్పకుండా చేశాడు బండ్ల గణేష్ అంటూ కామెంట్ చేయగా, ఆ పోస్ట్కి థ్యాంక్ యూ అమ్మా అంటూ బండ్ల గణేష్ రిప్లై ఇచ్చారు. ఇటీవల బండ్ల గణేష్ మాట్లాడుతూ, 7 ఏళ్లుగా అంతు చిక్కని పరిష్కారం చంద్రబాబుని కలవగానే పరిష్కారమైందని చెప్పిన సంగతి తెలిసిందే. తాను ఓ సమస్యలో చిక్కుకున్నప్పుడు ఓ వ్యక్తి ఆదుకుంటానని చెప్పి హ్యాండ్ ఇచ్చాడని, తన భార్య సలహాతో చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించానని తెలిపారు. రాజగోపాల్ ద్వారా చంద్రబాబు అపాయింట్మెంట్ తీసుకుని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటికి వెళ్లే ముందు ఆయన్ని కలిసి సమస్య చెప్పుకున్నానని, దీంతో ఆయన సంబంధిత అధికారి వద్దకు తనను పంపించారని తెలిపారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా 7 ఏళ్లుగా తనను విసిగించిన సమస్య చంద్రబాబును కలిసిన నిమిషాల్లోనే పరిష్కారం అయిపోయిందని చెప్పుకొచ్చారు. గత నెల 20న జరిగిన చంద్రబాబు 75వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా బండ్ల గణేష్ ఈ విషయాన్ని బయటపెట్టారు. తాజాగా చంద్రబాబును కలిసి ఆయన ధన్యవాదాలు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోటో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నాడంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే దిశగా ఆలోచిస్తున్న చంద్రబాబు ఇతర పార్టీల్లోని కీలక నేతలను ఆహ్వానిస్తున్నారని, ఈ క్రమంలోనే బండ్ల గణేష్కి అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటారని అంటున్నారు. అయితే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలి బండ్ల గణేష్ టీడీపీలో చేరేంత పిచ్చివాడు కాదని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా తన అభిమాన రాజకీయ నాయకుడిని కలుసుకున్న ఆనందం మాత్రం ఆయన కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది.